పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ నాయకులు ధర్మదీక్ష పోరాటాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేయాలని, లేకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమం ప్రారంభమవుతుందని దాసరి ఉషా హెచ్చరించారు. హైదరాబాద్ బాచుపల్లి హిల్ కౌంటీ విల్లాస్ లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై వివాదం చెలరేగింది. మైనారిటీ బోర్డు సభ్యులు రెసిడెన్స్ సంకల్పానికి విరుద్దంగా పదవి విరమణ పొందిన వ్యక్తిని నియమించి ఎన్నికల నోటీసు జారీ చేసినట్లు నివాసితులు ఆరోపిస్తున్నారు. ఎవరెస్టు అధిరోహకులు మలవత్ పూర్ణను మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్లో పరామర్శించారు. పూర్ణ తండ్రి దేవిదాస్ కన్నుమూయటంతో ఆమెను ఓదార్చారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సంచలనంగా మారిన చోరీ కేసును పోలీసులు 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. మృతురాలి కంట్లో కారం కొట్టి ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించిన చైన్ స్నాచర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట వేదాద్రి కృష్ణానదిపై పెను ప్రమాదం తప్పింది. పల్నాడు జిల్లా గింజపల్లికి వెళ్తున్న పడవలో ఇంజన్ మొరాయించింది. దీంతో పడవలో ప్రయాణిస్తున్న సుమారు 30 మంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి మణి సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాలు, ఉద్యానవనం, ఆర్టీసీ బస్సు షెల్టర్, ఫుట్పాత్, మరుగుదొడ్ల వద్ద ఏర్పాటు చేసిన దుకాణాలను జేసీబీ సాయంతో పూర్తిగా తొలగించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా ఈ చర్యలు చేపట్టినట్లు తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జీడి వ్యాపారిని కిడ్నాప్ చేసిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు క్రైమ్ ఏఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పలాసలో టీ షాపు దగ్గర టీ తాగుతున్న వైశ్యరాజు లక్ష్మీనారాయణ రాజు అనే జీడి వ్యాపారిని ఆముదల వలసకు చెందిన దుండగులు కిడ్నాప్ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. జల్సాలకు అలవాటు పడి దేవాలయాలు, హుండీలను చోరీ చేస్తున్న యువకులను అనకాపల్లి జిల్లా చోడవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు మేజర్ కాగా మిగతా ముగ్గురు మైనర్లని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. పట్టుబడ్డ దొంగల నుంచి 10.32 గ్రాముల బంగారం, 26 తులాల వెండి, 44,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఖమ్మం జిల్లా వైరాలోని 100 పడకల ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించారని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ప్రారంభించి సంవత్సరం గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు, మందులు సరఫరా చేయడంలో విఫలమైందని డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం విమర్శించారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.